పెంచిన తల్లిదండ్రులు వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, నిన్న స్వేచ్ఛ సూసైడ్ చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడు విషయం తెలిసింది? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి స్వేచ్ఛను పెంచుతున్నారు? 4 నెలల పాప నుండి మా దగ్గరే ఉన్నది, మా మేనమామ. అయితే వాళ్ళు జనశక్తి పార్టీలో పనిచేసేవాళ్ళు. అప్పుడు పాప పుట్టగా 4 నెలలు కాగానే మా పోయారు. అప్పటి నుండి మేమే పెంచుతున్నాం. ఇక మా దగ్గరే చదువుకుంది, 15 ఇయర్స్ వరకు మా దగ్గరే ఉంది. చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. చదువులో కూడా చాలా చురుగ్గా ఉండేది. ప్రతి స్కూల్లో ప్రతి ఆటలో కానీ పాటలో కానీ ప్రతి దాంట్లో పాల్గొనేది. ఫస్ట్ ప్రైజ్ కొట్టేసేది. అట్లా పెంచుకున్నాం. నేను ఎక్కువ మాట్లాడలేకపోయినా. ఎన్ని సంవత్సరాలు ఉందమ్మా మీతో? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు ఉన్నది మా దగ్గర. 15 సంవత్సరాల తర్వాత మా అమ్మాయి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చేసి తీసుకెళ్ళారు. ఇక అప్పటి నుండి వాళ్ళ దగ్గరే ఉంది. కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ మాకే ఇచ్చేది. ఇక డిగ్రీ నుంచి వాళ్ళు చూసుకున్నారు కాబట్టి ఇంటర్ నుండి వాళ్ళే చూసుకున్నారు. వాళ్ళ దగ్గరే ఉన్నది. 2 ఇయర్స్ గుంటూరు వికాస్లో ఉన్నది, ఇంటర్మీడియట్ అయిపోయే వరకు. డిగ్రీ నుండి ఇక్కడ కోటి ఉమెన్స్ కాలేజీలో చదువుకుంది. అంటే పూర్ణచంద్ర తన లేఖలో వాళ్ళ తల్లిదండ్రుల గొడవల కారణంగానే తను డిప్రెషన్లో గురైనని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అందులో ఎంతవరకు నిజం ఉందంట? ఇంతవరకు కూడా నిజం లేదు, అన్నీ అబద్ధాలే. ఆయననైనా రక్షించుకోవడానికి ఇట్లా మాట్లాడుతుండు, కానీ అదంతా అబద్ధం, అది నిజం కాదు. అంటే మళ్ళీ తర్వాత మీతో ఎప్పుడైనా టచ్లో ఉందా స్వేచ్ఛ? తర్వాత ఎప్పుడైనా మాట్లాడిందా? 26 నాడు మా సార్కి ఫోన్ చేసింది. ఆయన తర్వాత నాకు చేసింది. చేస్తే మళ్ళా నేను ఈయనతో మాట్లాడింది. అక్క ఇట్లా అని మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేస్తే అక్క నేను ఆఫీస్కి వెళ్తున్నా, నేను వచ్చిన తర్వాత నైట్ మాట్లాడతాను అన్నది. సరే అన్న. నైట్ అయిన తర్వాత ఇంకా ఫోన్ చేస్తలేదని చూసేసరికి నేనే చేస్తే 2 సార్లు 3 సార్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. సరేలే అలుగుతుంది మా మీద అప్పుడప్పుడు, ఇట్లా గొడవలు పెట్టుకున్నప్పుడల్లా మాట బంద్ చేస్తుంది, అందుకే కావచ్చు అనుకున్నాం. కానీ ఇంత దారుణం చేస్తుందని అనుకోలేదు, ఇంత దారుణం జరుగుతుంది అనుకోలేదు. వాడి మూలంగానే ఇలా అయిపోయింది. లేకపోతే ఆమె ఎంత స్ట్రాంగ్ మనిషి, ఇంత ధైర్యం గలది, మాకే ఎన్నో విధాలు చెప్పేది. మేము బాధపడుతుంటే అట్లా కాదు ఇట్లా కాదు అని అన్ని రకాలు చెప్పేది. అటువంటిది ఆమె ఈరోజు లేకుండా పోయింది. మేము జీర్ణించుకోలేకపోతున్నాం. పూర్ణచంద్రరావుతో రిలేషన్ గురించి మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? మీరు ఇది తప్పని మీరు అనలేదా? మీరు ఎప్పుడు చెప్పలేదా? చాలాసార్లు చెప్పినాం మేము కూడా చాలాసార్లు. అది పద్ధతి కాదు, ఆ అమ్మాయి ఉన్నది, భార్య పిల్లలు ఉన్నారు, అది పద్ధతి కాదు బేబీ. ఇంకా వేరే ఎవరన్నా భార్య పిల్లలు లేని వాళ్ళని చేసుకోరా, అట్లాంటి మాట అదైతే వద్దు మనకు అని అంటే, ఏం కాదు నేను ఇక ఇట్లా ఇదైపోయినా అది ఇదని అంటే, వద్దు అది పద్ధతి కాదు అని ఎన్నోసార్లు చెప్పినాం. వినలేదు. వినకుంటే ఇక నీ కర్మ నువ్వు అనేసి మామయ్య వాళ్ళు కూడా చెప్పారు కదా అది పద్ధతి కాదని. ఇంకా వాళ్ళ నుంచి మాట బంద్ చేసింది. మా నుంచి కూడా బంద్ చేస్తే ఎట్లా రిలేషన్ ఎవరు ఉండకుంటే బాగుండదు, సస్తదో ఏమైపోతుందో అనేసి మేము రిలేషన్గా వస్తూ పోతూ గొడవలు పెట్టుకున్నా కానీ మేమే వెళ్ళి మాట్లాడుతూ చేసినాం. కానీ